వెలుగై ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 యోహాను 1:7. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అగాధ జలములపై దేవుని ఆత్మ అల్లాడుచుండడంతో సృష్టిక్రమము ప్రారంభమవుతుంది. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. దేవుని ఆత్మ ఆ శూన్యము నింపుచూ ఉండెను. మానవుని జీవితం కూడా ఇదే విధంగా నిరాకారంగా శూన్యముగా నిరీక్షణ లేనిదిగా ఉంది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. వెలుగు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వెలుగు జీవితానికి అతి శ్రేష్టమైనది. మనము వెలుగులో నడుద్దాము. అక్కడ నీకు నాకు దేవునితో సహవాసం ఉంటుంది. మార్గము చూపించమని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన నీవు పట్టణానికి వెళ్ళు, అక్కడ నీవేమి చేయాలో చెప్పబడును అని అన్నారు. ఒక క్రైస్తవ జీవితము నడిపించబడే జీవితం. ఆ వెలుగులో క్లిష్ట సమస్యలు తీర్చబడతాయి. దేవునిలో ఉన్నటువంటి మన సహవాసము నిరంతర శుద్ధీకరణ వల్లే కొనసాగుతుంది. వెలుగులో పాపము బయటకు తేబడుతుంది. నా రహస్య పాపములు నాకు చూపుము అనేది దావీదు గారి యొక్క మొర్రగా ఉంది కదా. నాది న్యాయమని నిరూపించుకునే ఆశ అక్కడ లేదు. నీ చెడు క్రియలు కనబడతాయని నీవు ఇంతవరకు కూడా వెలుగు దగ్గరకు రాలేదు. కానీ నీవిప్పుడు నీ పాపాలు కనబడినట్లు వెలుగు దగ్గరకు వచ్చావు. నీ తప్పులు దిద్దబడి నీ పొరపాట్లు నిమిత్తము గద్దింపబడినప్పుడు నీవు సంతోషిస్తావు. నీ పాపాలన్నిటినీ పూర్తిగా విడిచిపెట్టి క్రీస్తు వారి వలె ఉండాలని, నీ పాపములన్నిటినీ తెలుసుకోవాలని కోరుకుంటావు. అదే క్రీస్తు వారిలో నూతన జీవము. అపోస్తల కార్యములు 16:6-7 మనం చదివితే దేవుని హస్తము పౌలును చాలా తేటగా నడిపించింది. ముస్సియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మవారిని వెళ్ళనీయలేదు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకున్నట్లు రాత్రివేళ పౌలు గారికి దర్శనమొచ్చింది. దేవుని చిత్తము అంటే ఎప్పుడూ కాదని చెప్పేదిగానే ఉండదు. నడిపింపు అనుకూలించకపోయినప్పుడు మనము అక్కడే ఆగిపోకూడదు. మనము అనుకూలమైనటువంటి దేవుని చిత్తాన్ని, ఆ సమయానికి దేవుడు చేసిన నియామకాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. యోహాను సువార్త 10:27 మనం చదివితే, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని నీవు వింటూ ఉన్నావా? దేవుని స్వరము నీకు తేటగా వస్తూ ఉందా, లేక అనేక వాటి వల్ల వినబడకుండా ఉందా? క్రైస్తవ జీవితం అంటే నడిపింపబడే జీవితము. నిరీక్షణ లేని పరిస్థితి అంటూ ఏమీ కూడా లేదు. నిరీక్షణ కలిగి ఉండే కృపాధన్యత దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.